సరే, అయితే మన శత్రు దేశమైన పాక్ చైనా 4 సబ్మెరైన్లు సప్లై చేసింది. దీని ప్రభావం భారత్పై ఎలా ఉండనుంది సార్? ఎస్ అండి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే ఒక టెక్నాలజీ అనేది ఒక సబ్మెరైన్స్కి ఉంటుంది. ఏఐపి టెక్నాలజీ కలిగిన 4 సబ్మెరైన్స్ని ఇప్పుడు చైనా డ్రాగన్, మన శత్రు దేశం చైనా ఇప్పుడు పాకిస్తాన్కి సప్లై చేసేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తానీ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ అయితే దీన్ని కరాచీ పోర్టు దగ్గర ఒక హ్యాంగర్ ఇది పాక్ నేవీ హ్యాంగర్ని ఒకదాన్ని ఆయన నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు ఇంకా పిఎన్ఎస్ ఏది పాకిస్తాన్ నేవీ సర్వీసెస్ గాజీ, ఒకప్పుడు మన ఇండియా బద్దలు కొట్టేసిన పేరు గాజీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇలా 4 ఏఐపి బేస్డ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ కలిగిన 4 సబ్మెరైన్స్ని ఇప్పుడు పాకిస్తాన్ నేవీలోకి ప్రవేశించడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఇప్పుడు అరేబియా సముద్రం దగ్గర భారత భద్రతకి చాలా తీవ్రమైన ప్రమాదం. ఇప్పుడు కూడా భారతదేశం కూడా ఒకటండి, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా దృష్టితోటే తెచ్చుకుంటుంది, కానీ అది సప్లై చేసిన దేశం చైనా. కాబట్టి చైనా ఆయుధాలు పాకిస్తాన్కి రావడం అంటే పాకిస్తాన్ చైనా రెండూ కలిసి సంయుక్తంగా మ్యూచువల్లీ కోఆపరేట్ చేసుకుంటూ ఇండియా మీద దాడి చేయడం అంటే ఏంటి, దీన్నే 2 ఫ్రంట్ వార్ అంటారు. అంటే చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనక్కల, చైనా ఆధునిక ఆయుధాలన్నీ పాకిస్తాన్కి సప్లై చేయడం. ఇప్పటికే JF-10 అని, JF-17 థండర్ అనే తర్వాత HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, మిసైల్ని, డ్రోన్ టెక్నాలజీని, ఈవెన్ న్యూక్లియర్ టెక్నాలజీని కూడా ఇది చైనా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. మన ఆపరేషన్ సింధూర్ May 7 నుంచి May 10 దాకా జరిగిన 3 రోజుల ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన ఆయుధాల్లో సుమారు 60% ఆయుధాలు పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాలు చైనావే. కాబట్టి ఇప్పుడు చైనా దీనికి న్యూక్లియర్ మిసైల్స్ ఇవ్వడం అంటే ఇండియన్ ఓషన్లో చైనా ఆయుధాలు, ఇండియన్ ఓషన్లో చైనా ఆధిపత్యం, అది పాకిస్తాన్ ద్వారా. మరి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటుందా అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు కరాచీ పోర్ట్, భారత్ ఎక్కడ INS విక్రాంత్ అటాక్ చేస్తుందనని కరాచీలో ఉన్న షిప్పులన్నింటినీ కూడా లోపలికి పంపడం జరిగిందనమాట. అక్కడ ఉన్న న్యూక్లియర్ ఇది సబ్మెరైన్స్ను కూడా పక్కకు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇప్పుడు కరాచీ పోర్టుని దగ్గర భద్రత పెంచున్నారు. 4 ఏఐపి బేస్డ్ సబ్మెరైన్స్ అంటే భారత్ నేవీకి డేంజర్, ఎస్పెషల్లీ అరేబియా సముద్రంలో. ఎందుకంటే అప్పట్లో నేవీలు బ్లాకేడ్ చేస్తాం పాకిస్తాన్ మొత్తం తీర ప్రాంతాన్ని. ఆ టైంలో ఈ సబ్మెరైన్స్ భారత్కి చాలా పెద్ద ప్రమాదం. తర్వాత ఈ సబ్మెరైన్స్లో కూడా అత్యాధునిక ఆయుధాలు అది మోహరిస్తుందని తెలుస్తుంది. చైనా యొక్క మిసైలు, తర్వాత యాంటీ షిప్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేరు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవి అకౌస్టిక్, సౌండ్ తెలియదు. కాబట్టి ఈ ఎండ్యూరెన్స్ కూడా నెలల తరబడేది సముద్రంలో నక్కి ఉంటుంది. కాబట్టి అది ఎంటైర్ భారత తీరం, ఇటు వైజాగ్ దగ్గర ఈ తీర ప్రాంతాలు కూడా అవి ముప్పేనమాట. కాబట్టి ఇండియన్ నేవీ చాలా డేంజర్లో ఉన్నాం. ఇండియన్ ఓషన్లో పాకిస్తాన్ ద్వారా చైనా మనల్ని ఛాలెంజ్ చేస్తుంది, పాకిస్తాన్ కూడా మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. మరి భారత్ ఏంటి అంటే భారత్కి చాలా డేంజర్, ఇది చాలా చాలా ప్రమాదం అని చెప్పొచ్చు. కాకపోతే భారత్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికి న్యూక్లియర్ సబ్మెరైన్ INS అరిగాట్, INS అరియాంతో, INS అరిదమన్ 3 న్యూక్లియర్ సబ్మెరైన్ మనం ప్రవేశపెట్టాం. కానీ ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్స్ మనకున్న స్ట్రెంగ్త్ 18 మాత్రమే. భారత సబ్మెరైన్స్ ఇంక్లూడ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ కేవలం 18. కానీ అటువైపు చైనాకి 74 సబ్మెరైన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ సబ్మెరైన్స్ తోడవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్కు ఉన్న 8 సబ్మెరైన్స్ను మనం చూస్తే మొత్తం ఒక 80 సబ్మెరైన్స్ పాకిస్తాన్కి ఇటు చైనాకి సంయుక్తంగా ఉన్నాయి. మరి ఎంత ప్రమాదం అంటే ఇండియాకి కేవలం 18 సబ్మెరైన్స్ ఉన్నాయి, అందులో 3 న్యూక్లియర్. మరి భారతదేశం ఎంత వెనకబడి ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే పాకిస్తాన్ చైనాలు ఒకేసారి కలిసికట్టుగా వస్తే ఈ సబ్మెరైన్ వార్ఫేర్లో భారత్కి చాలా తీవ్రమైన ప్రమాదం. కేవలం రక్షించుకోగలుగుతాం కానీ అటాక్ చేయలేని పరిస్థితి. 1978లో గాజీ వచ్చినప్పుడు వైజాగ్లో మనకు గుర్తుంది. సో చాలా ప్రమాదం. కాబట్టి మరి భారతదేశం ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు జర్మనీ నుంచి 8 నుంచి 9 బిలియన్ డాలర్లు ఉపయోగించి ఒక 8 సబ్మెరైన్స్ ఏఐపి బేస్డ్ మనం తెచ్చుకోబోతున్నాం. తర్వాత ఫ్రాన్స్ నుంచి స్కార్పియన్ సబ్మెరైన్స్ మనం నిర్మిస్తున్నాం, ఆల్రెడీ 4 ప్రవేశపెట్టాం. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ భారతదేశం నిర్మిస్తుంది. ఈ 75 ప్రకారం 2030 నాటికి భారత సబ్మెరైన్స్ మొత్తం 30కి పెంచాలని. మరి 75 చాలా నడకన వస్తుంది, చాలా స్లాక్ అండ్ స్పీడ్తో నడుస్తుంది. ఇంకా మనం ఈ జర్మనీతో అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాం. అవి 2028 నాటికి కానీ రావు. 8 నుంచి 10. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ 4 ప్రవేశపెట్టుకుంది. అంటే పాకిస్తాన్ చాలా స్పీడ్గా ఉంది, చైనా చాలా స్పీడ్గా ఉంది.
మరి ఇలాంటి దశలో ఇండియా నత్తనడకను వదిలేసి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా మన న్యూక్లియర్ సబ్మెరైన్స్తో పాటు అత్యాధునిక సబ్మెరైన్స్ని మనం స్వదేశంతో నిర్మించుకోవడం, స్వదేశీయంగా ఇండిజినియస్గా, తర్వాత ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, ఇటు జపాన్ నుంచి ఈ టెక్నాలజీ, రష్యా నుంచి టెక్నాలజీ ఇవి సంపాదించుకోవడం, ఇవన్నీ చేసి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకేంటంటే పాకిస్తాన్, చైనా కలిపి 80, మనం ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ 75తో 30-40 సబ్మెరైన్స్ వస్తే కానీ మన ఇండియన్ ఓషన్లో భారత తీర ప్రాంతాన్ని అంటే సుమారు 7,516.6 చదరపు కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతాన్నే కాదు, మన టెరిటోరియల్ వాటర్ని ఇండియన్ ఓషన్లో ఈ స్ట్రింజ్ ఆఫ్ పెర్ల్స్ అంటూ చైనా నీటి పాకిస్తాన్ ఆగడాలను అరికట్టి మన ఇంధన భద్రతని, ట్రేడ్ని రక్షించుకోవాలంటే ఈ సబ్మెరైన్స్ అనేది అత్యంత కీలకం. న్యూక్లియర్ ట్రేడ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ 4 సబ్మెరైన్స్ అంటే ఇండియా డేంజర్లో పడింది అని అయితే నేను చెప్పగలుగుతాను. కానీ ఇండియా కౌంటర్ మెజర్స్ మాత్రం చాలా స్లోగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఒకటి కాదండి, మనకి చైనా ప్లస్ పాకిస్తాన్ థ్రెట్ కాబట్టి ఇండియా డేంజర్లో ఉంది.